హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని ప్రెస్ చేయండి. సూరజ్ని పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తాన్ని తన పేరున రాయించుకుంటున్న జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు ఇంతకీ ఏం జరిగింది తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అయితే ఇంకా జోష్న అయితే స్పూన్ తీసుకొని తింటూ ఉంటుంది. దాంతో ఇంకా దీపకి చాలా కోపం వచ్చి జోష్నపై సీరియస్ అవుతూ ఉంటుంది. నీకు పెళ్ళి అవ్వక ముందు నుంచే బావా నా మొగుడు అని నేను ఫిక్స్ అయ్యాను. అలాంటప్పుడు తింటే తప్పేముంది? మీ పెళ్ళికి ముందు మేము అన్నీ షేర్ చేసుకొని తినేవాళ్ళం. అవన్నీ మర్చిపోతే ఎలా అని చెప్పి ఇంకా జోష్న అంటూ ఉంటుంది. అయితే ఇంకా దీప అయితే ఆపవే, ఎప్పుడో చిన్న వయసులో తెలియక చేసిన వాటిని కూడా దాన్ని ప్రేమ అనుకోవడం అది నీ తప్పు అని చెప్పి ఇంకా దీప అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. ఇంకా కార్తీక్ కాపడంతో కార్తీక్ పైన కూడా సీరియస్ అవుతూ ఉంటుంది. నువ్వు అసలు ఏమీ చూసుకోవా? అది నీ స్పూన్ అలా తీసుకొని తింటే నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పి ఇంకా దీప అయితే ఇద్దరిని తిడుతూ ఉంటుంది. అదే టైంలో సూరజ్ అయితే అక్కడికి వస్తూ ఉంటాడు. ఇంకా సూరజ్ రావడంతో సూరజ్ని కూర్చోమని చేయమని చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇంకా టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తాడు. బయట స్కూటీ ఉంది సూరజ్, అది నువ్వే తీసుకువెళ్ళిపో. ఎందుకంటే సీఈఓకి కార్ వచ్చింది కాబట్టి నా భార్యకి నేనే డ్రైవర్ని అని చెప్పి ఇంకా కార్తీక్ అంటూ ఉంటాడు. అయితే ఇదిలా ఉండగా ఇంకా సూరజ్ అయితే స్కూటీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఇంకా జోష్న వస్తుంది. అడగడానికి మొహమాటమా? పొద్దున్న నేనే కదా తీసుకొచ్చాను, తీసుకెళ్ళమని అడగడానికి నోరు నిప్పా అని చెప్పి ఇంకా సూరజ్ అడుగుతూ ఉంటాడు. దాంతో ఇంకా జోష్న అయితే సూరజ్ స్కూటీ ఎక్కి వెళ్తూ ఉంటుంది. అయితే ఒక దగ్గర సూరజ్ స్కూటీ ఆపి దిగమని చెప్తూ ఉంటాడు. అయితే నేను దిగను, దేనికి దిగాలి? నీకు ఏదైనా పనులు ఉంటే నన్ను దింపేసిన తర్వాత చూసుకో అని చెప్పి ఇంకా జోష్న అంటూ ఉంటుంది. అయితే ఇంకా సూరజ్ అయితే దిగు ఫస్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో జోష్న దిగుతూ ఉంటుంది. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని చెప్పి అంటూ ఉంటే నేనేం చేశానురా అని అంటుంది. దీప మేడం నిన్ను దేనికి తిట్టారు? దానికోసం అని అంటూ ఉంటే తిడితే తప్పేంటి? అసలు నేను చేసింది తప్పేంటి అని అంటుంది జోష్న. అయితే నువ్వు చేసింది నార్మల్గా అయితే తప్పు కాదు, నువ్వు ఒక మనిషిని ప్రేమించడం తప్పు కాదు, కానీ అది అటువైపు నుంచి రాకుండా నువ్వు ఒక్కదానివే ప్రేమించడం, అది కూడా పెళ్ళైన వాడిని ప్రేమించడం ఇంకా తప్పు అని చెప్పి ఇంకా సూరజ్ అయితే అంటూ ఉంటాడు. అయితే ఇలా చేస్తే అసలు నిన్ను ఎవరు ఏమనుకుంటారో తెలుసా అంటే బజారు దానివని అనుకుంటారు అని చెప్పి ఇంకా ఆపేస్తూ ఉంటాడు. అయితే ఇంకా ఈలోపే ఇంకా జోష్న అయితే సూరజ్ అని చెప్పి చెయ్యెత్తబోతూ ఉంటుంది. అయినా అసలు ఎవడు ఏమనుకుంటే నాకేంట్రా అని చెప్పి ఇంకా జోష్న అనడంతో ఇంకా సూరజ్ అయితే నేను నీ మొగుడిని, ఏదైనా అంటే నేను చూడలేను అని చెప్పి ఇంకా సూరజ్ అంటూ ఉంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా మొగుడివేంట్రా అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే ఇంకా సూరజ్ అయితే మరి కార్తీక్ నీ మొగుడేంటి అంటే కార్తీకే నా భర్త అని నేను చిన్నప్పటి నుంచి ఊహించుకుంటున్నాను అని అంటుంది. అయితే ఇంకా సూరజ్ అయితే నువ్వే నా భార్యవని నేను కూడా ఊహించుకుంటున్నాను, అలా అయితే నువ్వు నా భార్య అయిపోతావా అని చెప్పి ఇంకా సూరజ్ అంటూ ఉంటాడు. ఇంకా జోష్నకి సూరజ్కి ఇలా చిన్న డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. చూడు జోష్న, ఇప్పటికైనా మారు, బుద్ధి తెచ్చుకో, నువ్వు నీ సక్సెస్ వైపు అడిగాయి, మీ బావ వైపు కాదు అని చెప్పి ఇంకా సూరజ్ అయితే జోష్నకి చెప్తూ ఉంటాడు. అయితే ఇంకా ఇదిలా ఉండగా ఇంకా శౌర్య అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ దాచిపెడుతూ ఉంటుంది. దానికోసం కాంచన అయితే శౌర్యని వెతుకుతూ ఉంటుంది. అయితే ఇంకా కార్తిక్ రాగానే దానికోసం చెప్పడంతో ఇంకా కార్తిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. ఏంటి ఈ మార్కులు అని చెప్పి దానికి ట్యూషన్ లేదని బాధపడుతూ ఉంటారు. దీనికోసం ఏదైనా సలహా వెతకాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా సూరజ్ అయితే జోష్నకి వాయిస్ మెసేజ్ పెడుతూ ఉంటాడు. ఆ వాయిస్ మెసేజ్ అయితే జోష్న వింటుంది. నువ్వు నేను చెప్పిన దానికోసమే ఆలోచిస్తూ ఉంటున్నావు, ఇక్కడి నుంచైనా మారు జోష్న. కార్తీక్ మీద నువ్వు ఆశపడ్డం మానేసి నీ కెరియర్ వైపు స్టార్ట్ చేయి. నువ్వు ఎప్పుడు మారుతావో అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది, లేకపోతే జీవితాంతం ఇలానే ఉంటావు అని చెప్పి ఇంకా సూరజ్ అయితే ఒక వాయిస్ మెసేజ్ ఇస్తూ ఉంటాడు. విన్న తర్వాత పారిజాతంని చూస్తూ షాక్ అవుతుంది జోష్న. అయితే నువ్వెప్పుడు వచ్చావు గ్రాని అని అంటే సూరజ్ నీకేదో వాయిస్ మెసేజ్ పెట్టాడు కదా, దాన్ని నువ్వు వినడం స్టార్ట్ చేసినప్పుడు వచ్చాను అని పారిజాతం అంటూ ఉంటుంది. సిగ్గులేదంటే అసలు నీకు
ఆఖరికి వాడితో కూడా నువ్వు నీతులు చెప్పించుకునే అంత రేంజ్కి ఎదిగావా అని చెప్పి ఇంకా పారిజాతం అంటూ ఉంటుంది. అయితే ఇంకా జోష్న గ్రాని ఏంటి నువ్వు చెప్పేది, నేను వాడి చేత చెప్పించుకోవడం ఏంటి అంటే వాడు మంచివాడే అంటే అసలు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణమే వాడు గ్రాని అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు తెలుసా వాడు నాకు సైట్ కొడుతున్నాడు అని అంటే సూరజ్జ నీకా నమ్మబుద్ధి కావడం లేదే అని పారిజాతం అంటుంది. నిజం గ్రాని అప్పుడప్పుడు నాతో పిచ్చి వేషాలు కూడా వేస్తూ ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే నాకు నమ్మశక్యంగా లేదు జోష్న అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు ఈ కష్టాలన్నీ రావడానికి కారణం వాడే గ్రాని అని చెప్పి అంటూ ఉంటే ఇంకా పారిజాతం అయితే నీ కష్టాలన్నీ పోయే ఒక ప్లాన్ అయితే నేను చెప్తాను అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. అయితే జోష్న ఏంటి గ్రాని అది అని అడగడంతో పారిజాతం అయితే నువ్వు పెళ్లి చేసుకోవడం అని అంటుంది. ఏంటి గ్రాని నువ్వు చెప్పేది, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటే అవును జోష్న నువ్వు పెళ్లి చేసుకోవడమే దీని అంతటికీ మంచి కార్యమవుతుంది. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకోవడంతో నీ జీవితం మొత్తం మారిపోతుంది. నీ జీవితం నువ్వు అనుకున్నట్టుగా ఉంటుంది. నువ్వు ఒక్కసారి పెళ్లి కోసం ఆలోచించడం మొదలెట్టు. నువ్వు పెళ్లి చేసుకుంటే మొత్తం మారిపోతుంది. ఇదివరకు ఉన్నట్టు ఏదీ ఉండదు. నీ జీవితం బాగుంటుంది అని చెప్పి ఇంకా పారిజాతం అయితే జోష్నకి చెప్తూ ఉంటుంది. దాంతో జోష్న అయితే ఆలోచనలో పడుతూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా కార్తిక్ అలాగే దీప ఇద్దరు కూడా శౌర్యం తీసుకొని స్కూల్కి వెళ్తామంటారు. అలానే ఈవినింగ్ డైరెక్ట్గా ఆఫీస్కే వస్తే ఆఫీస్లోనే దీనికి ఈ రోజు నుంచి ట్యూషన్ అని చెప్పి ఇంకా కార్తిక్ అయితే చెప్తూ ఉంటాడు. నేను ఆఫీస్కి రాను అని మారం చేస్తే కాంచన దాన్ని మాటలంటూ దాన్ని సాధిస్తూ ఉంటుంది. అయితే నాన్న నేను ఆఫీస్కే వస్తాను ఇంటికి రాను అని చెప్పి దాని నోటితోనే చెప్పేలా అయితే కాంచన చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా వీళ్ళైతే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇంకా జోష్న అయితే వాళ్ళ గ్రాని చెప్పేది ఆలోచిస్తూ ఉంటుంది. గ్రాని చెప్పేది కూడా నిజమే, నాన్న వీలునామా రాశారు కదా, నేను పెళ్లి చేసుకుంటే ఆస్తి నా పేరున వస్తుంది కాబట్టి నేను ఎలా అయినా సరే పెళ్ళి అయినా చేసుకొని ఆస్తిని దక్కించుకోవచ్చు. సీఈఓ పోస్ట్ దక్కపోయినా ఆస్తి అయినా దక్కుతుంది. ముందు అర్జెంటుగా నేను ఆ పనిలో ఉండాలి అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది జోష్న. అయితే ఇంకా మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉండడంతో తిన ఆలోచనలోకి సూరజ్ అయితే వస్తాడు. అయితే అవును వీడెలాగో నన్ను భారీగా ఊహించుకుంటున్నాను అన్నాడు కాబట్టి నేను సూరజ్ని పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా జోష్న అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా సూరజ్ అలాగే జోష్న ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటే జోష్న అయితే మనం పెళ్లి చేసుకుందామని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది నిజమా, ఎప్పుడు ఏంట్రా అని మాట్లాడే నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుందామని అంటున్నావు అని సూరజ్ అంటాడు. అయితే చేసుకుంటావా లేదా చెప్పు అని అనడంతో ఇంకా సూరజ్ అయితే చేసుకుంటాను, చెప్పాను కదా నువ్వు బంగారమే, కానీ నువ్వు చేసిన కొన్ని పనుల వల్ల నీ బంగారాన్ని నువ్వే దిగదార్చుకుంటున్నావని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు సూరజ్. అయితే ఇంకా రేపే మనం పెళ్లి చేసుకుందాం అని జోష్న అంటూ ఉంటుంది. అదేంటి ఇంట్లో ఎవరికి చెప్పవా అంటే లేదు మనం గుడిలో పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంకా జోష్న అంటూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా జోష్న అలాగే సూరజ్ ఇద్దరూ కూడా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకొని ఇంటికైతే వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ పసుపు బట్టలతో పూలదండలతో ఇంటికి రావడం చూసి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతూ ఉంటారు. అయితే ఇంకా దశరథ అయితే ఏంటి జోష్న నువ్వు చేసిన పని అని అంటూ ఉంటే ఏం చేశాను నాన్న, మీకు కావాల్సింది ఏంటి, నేను పెళ్లి చేసుకోవడం, అదే కదా చేసుకొని వచ్చాను. ఇప్పుడు నేను మీరు చెప్పింది చేశాను, ఇప్పుడు మీరు చెప్పింది చేయాలి అని అంటుంది. అయితే మేమేమన్నాము అని అంటే మర్చిపోయారా నాన్న, వీలునామా రాశారు కదా పెళ్లి చేసుకోమని, పెళ్లి చేసుకుంటే నా ఆస్తి నాకు ఇస్తానని చెప్పారు కదా, ఆస్తి ఇవ్వండి నాన్న అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా దశరథ ఇప్పుడు నువ్వు మా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు వెంటనే ఆస్తి ఏంటి జోష్న అని అంటూ ఉంటే మీకు కావాల్సింది ఇదే కదా నాన్న, నేను పెళ్లి చేసుకోవడమే కదా కావాలి, నేను చేసుకున్నాను, మరి అలాంటప్పుడు ఇంకేంటి మీకు ప్రాబ్లం అని చెప్పి ఇంకా జోష్న అడుగుతూ ఉంటుంది. చూడు డాడీ, నేను పెళ్లి చేసుకున్నాను, ఇష్టపూర్వకంగానే మనస్ఫూర్తిగా చేసుకున్నాను, ఇప్పటికైనా ఆస్తిని ఇవ్వండి అని అనడంతో కార్తిక్ వచ్చి ఆగండి మావయ్య, ఆస్తి ఇవ్వడానికి వీల్లేదు, మీరు రాసిన వీలునామా జోష్న సగమ నెరవేర్చింది, ఇంకో బాధ్యత ఉంది,
పెళ్లి చేసుకున్న వాడితో బిడ్డని కనాలి, అది కూడా 15 నెలల్లోపు. అది కూడా అయితేనే మనం ఆస్తి ఇవ్వడానికి అర్హులవుతాం. రాసిన వీలునామా అదే ఉంది కదా మావయ్య, మర్చిపోయారా అని చెప్పి ఇంకా కార్తిక్ అనడంతో జోష్న అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. బావ వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టాడే అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.